హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూను? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పాత సీడీలు చాలా ఉండిపోతున్నాయి కదండి. ఆ సీడీలతోటి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్దామనుకుంటున్నాను. పూర్వం అయితే ముందర మనకి టేప్ రికార్డర్ ఉండేది. ఫస్ట్ రేడియో తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది. టేప్ రికార్డర్ వచ్చేప్పుడు దానిలో మనం క్యాసెట్ పెట్టుకునేను. ఆ క్యాసెట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయి తర్వాతకి సీడీ ప్లేయర్ వచ్చింది. సీడీ ప్లేయర్ కూడా అయిపోయి ఇప్పుడు ఆండ్రాయిడ్ సెల్ వచ్చేసింది. మనకు ఆల్ ఇన్ వన్ ఇన్ సెల్లే. సో మనం ఇంక ఇప్పుడు అలాంటివి కూడా ఉపయోగించే అవకాశం కూడా లేకుండా అయిపోతుంది. ఈ పాత సీడీలన్నీ చూస్తూ ఉంటే అయ్యో ఇవన్నీ ఇలా ఉండిపోయాయి, వీటిని ఉపయోగించాలి అనే ఉద్దేశంతో వీటితోటి ఏంటంటే మనకు కావాల్సినవి ఇలాంటి సీడీలు, పాత సీడీలు ఉంటాయి కదండి మనకి. ఇప్పుడు మనం ఇలాంటి వినాయకుడి బొమ్మ తయారు చేసుకోవడం అన్నమాట. చూసారా, ఒక ఒక పెద్ద సీడీ, ఇంకో సీడీని 2 ముక్కలు చేసుకోవాలి మనం. చూసారా వెనకాల ఎలా అతికామో కూడా కనిపిస్తుంది. ఇంకొక సీడీ, మొత్తం 4 సీడీలు ఉంటే ఈ వినాయకుడి బొమ్మ మనకి తయారైపోతుంది. చూసారా, పిల్లలకి ఇప్పుడు సమ్మర్ సెలవులు కదా, చక్కగా ఇలాంటివి చేయిస్తే మన ఇంట్లో ఉన్న పాత సీడీలు ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక క్రాఫ్ట్ తయారు చేయడం అవుతుంది, అండ్ వాళ్ళకి టైము సేవ్ అవుతుంది, క్రియేటివిటీని కల్పించిన వాళ్ళం అవుతాము. అని చక్కగా అలాగే కుందన్స్, లేదంటే మీ దగ్గర ఏమైనా టేప్ ఉంటే టేప్ వేసుకోవచ్చు, లేదంటే చిప్స్ ఏమైనా పాత రోజుల్లో చిప్స్ ఏమైనా ఉన్నాయంటే చిప్స్ అతికించుకోవచ్చు. ఇంకా వీటన్నిటికీ కూడా డబ్బులు ఖర్చు వేస్ట్ అని అనుకుంటే ఇదేంటిది స్కెచ్ పెన్ ఉంటుంది కదా, స్కెచ్ పెన్ తోటి చక్కగా అలాగ పువ్వుల్లా కానీ డాట్స్లా కానీ ఇలాగా పెట్టేసుకోవచ్చు. కళ్ళు కూడా అలా పెట్టుకొని చక్కగా విభూతి బొట్టు. చూసారా అందమైన వినాయకుడు ఎంత బాగా తయారయ్యాడయాను. పిల్లల చేత చక్కగా చేయించండి, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఈ సీడీలతోటే మనం ఇదివరకు నేను కుందన్స్ అతుక్కుని కూడా మీకు నేర్పడం అయింది. కుందన్స్, స్పూన్స్, పాత స్పూన్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి చూడండి, అలాంటి స్పూన్లు కూడా కట్ చేసి దీని మీద చక్కగా ఒక క్రాఫ్ట్ తయారు చేయించవచ్చు పిల్లల చేత. అండ్ అదంటే పిస్తా షెల్స్ కూడా దీని మీద మనం ఇలా చుట్టూరా అతుక్కుంటూ అలా 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 లేయర్ అలా వస్తుందంటే కలువ పూలో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. నేను తయారు చేశాను, బట్ ఇప్పుడు ఎక్కడ పెట్టేశానో అల్మారాలో కనిపించలేదు. అందుకని మీకు ఇంకా నేను నోట్తోటే చెప్పేస్తున్నాను అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా తయారు చేయించండి పిల్లల్లో మనం క్రియేటివిటీ, పిల్లలని కాదు పెద్దవాళ్ళమైనా సరే ఎవళ్ళమైనాను. దీన్ని మా ఇంట్లో నేను ఇలా నా సంగీతం గదిలో పెట్టుకుంటాను ఈ వినాయకుడిని. అందరూ ఎంత బాగుందో అంటూ ఉంటారు. ఏనాటి చూసారా, మల్లీశ్వరి సినిమా, త్రయంబకేశ్వర దర్శనం, ఏవో పాత సీడీలు ఉండిపోతే వాటితోటి కట్ చేసుకుని, సీడీ గమ్ముని కూడా కటింగ్ అయిపోతుందండి. మనం అదేంటది కత్తెర పెట్టి నీట్గా కట్ చేసేసుకోవచ్చు, చాలా గమ్మునే కట్ అయిపోతుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ఇది తయారు చేయండి, మీ పిల్లల చేత తయారు చేయించండి, మీ ఇంట్లో పెట్టుకోండి. వినాయకుడిని చేస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.